హాయ్ నమస్తే అండి. ఎంతోమంది ఎంతో ఇష్టంగా చూస్తూ, మేమిచ్చే చిన్న చిన్న సలహాలతో, చిన్న చిన్న రెమెడీలతో ఎంతో అద్భుతమైన ఔషధాలను తయారు చేసుకొని, వారి వారి అనుభవాలని స్క్రీన్ పైన కామెంట్‌లో ఫోన్ చేసి, తెలియజేసి ఎంతో సంతోషపడుతున్న నా బుడ్డమ్మల కోసం ఈరోజు అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే వనమూలికలలో ఒకటి వేప, రెండోది కరంజా అంటే కానుగ. వీటిని ఏ విధంగా తయారు చేయాలా? అది ఏ రోగాన్ని ఏ విధంగా పనిచేస్తుందనే సబ్జెక్ట్ ఈ ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ చెత్త కార్యక్రమాలు చూస్తుంటాం. అది ఇట్లా ఫ్రై చేయాలా? ఇది ఇట్లా ఫ్రై చేయాలా? దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ ఎయాలా? ఈ ఆయిల్ ఇంత తినాలా? ఇట్లా ఆన్‌లైన్ భోజనాలు తిని అనారోగ్యం పాలవుతున్న నా బిడ్డలు, ఇకనైనా కళ్ళు తెరవండి. టేస్టింగ్ సాల్ట్ మనకొద్దు. కంటి మసకలొస్తాయి. పిల్లగాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళా మా చుట్టూ తిరుగుతారు. గురుగారు నాకు అది పని చేయలే, ఇది పని చేయలే అని. ఈ కల్తీ నూనెలు సేవించే రోజులు ఇవన్నీ వచ్చే రోగాలే తప్పవు మనకి. ఇక వచ్చేసాయి. ఏంటి వచ్చేసాయి? ఎప్పుడైతే ఈ కల్తీ ఆహారం మనకి ఫుడ్ పాయిజన్ అయితుందా ఎంటనే వచ్చేదే దురదలు. దురదలు గోకి గురు సార్ గారి దగ్గరికి ఒక బిళ్ళ ఇంజెక్షన్ ఏస్తారు. అది కొద్ది రోజులే. మళ్ళీ అంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా ఉంటే ఆ అల్లోపతి మెడిసిన్ కూడా అమృతమే. మనం వినం. ఉదయం ఇంజెక్షన్ ఏస్తారు, రాత్రి కబాబ్ తింటాం ఈడ. ఏదైతే వద్దంటే దాన్నే తీసుకుంటాం. ఈ విధంగా శరీరం అంతా సొరాసిస్ అని, ఇస్పి అని, తామర అని, గజ్జి అని కొత్త పేర్లు మనకు తెలివి ఇంకా అవి. ఈ విధంగా శరీరాన్నంతా అతలాకుతలం చేసుకుంటున్న నా బుడ్డమ్మలకి ఈ అద్భుతమైన కరంజా, వేప గింజలు వీటికి మనం ఏం చేయాలా? 50 గ్రాముల కానుగ గింజలు, 50 గ్రాముల వేప గింజలు ఈ చూర్ణాన్ని మిక్సీలో కొట్టండి. మిక్సీలో కొట్టి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనెలో ఈ ఈ మిశ్రమాన్ని వేసి కాస్త వేడి చేయండి. అలా వేడి కాగానే అలా వేడి అవుతున్నప్పుడు ఏం చేయాలి? అందులో మనం మూడేళ్ళకొచ్చే పరిమాణంలో పసుపు కలపాల. ఒక చింత పిక్క పరిమాణంలో పటిక వేయాల. 100 గ్రాముల కానుగ గింజల చూర్ణం, 100 గ్రాముల వేప గింజల చూర్ణం 2 కలిపి మిక్సీలోనో రొట్లోనో మర్దనము చేసి ఒక అర లీటరు, పావు లీటరు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, ససుర్ కా తేల్ అందులో వేసి కాస్త పసుపు 3 ఏళ్ళకొచ్చే పరిమాణంలో పసుపు వేసి చింతపిక్క పరిమాణంలో పటికను అందులో వేసి కాస్త వేడి చేసి అలా కలిపామా, అది అలా పొంగంతా పొంగి వచ్చి అలా వేడి ఆ పొంగంతా ఆగిపోగానే దాన్ని వడబోసుకొని ఒక గాజు కండలో భద్రపరుచుకొని మీకు ఈ చర్మరోగం ఎక్కడెక్కడైతే ఉందో రాత్రి భోజనం చేసి నిద్రపోయే ముందరగా ఈ యొక్క తైలాన్ని అలా ఒళ్ళంతా పూసుకొని ఉదయాన్నే వేడి నీళ్ళు స్నానం చేయండి. ఎంత ఖర్చు పెట్టాము ఇక్కడ? 100 గ్రాముల కరంజాజి గింజలు అంటే కానుగ గింజలు పచారీ కొట్లు దొరుకుతాయి. 100 గ్రాముల వేప గింజలు చూర్ణం కలిపి చూర్ణించండి. ఒక కడాయిలో పెట్టండి. ఓ పావు కిలో కానీ అర కిలో కానీ నువ్వులు ఇది మన మస్టర్డ్ ఆయిల్ కలపండి. ఆవాల నూనె, ఇందులో నువ్వుల నూనె కలపచ్చు కానీ వ్యాధి తీవ్రతను బట్టి అందరికీ ఓకే అన్నది ఆవాల నూనె. అందులో ఈ 2 పేస్టులు కలిపి కాస్త పసుపు చింతపిక్క పరిమాణంలో పటికను అందులో వేసి కాస్త అలా 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 వండడం అలవాటు చేసి అలా వండి వడబోసుకొని ఈ యొక్క తైలాన్ని రాత్రుల్లో ఒళ్ళంతా రుద్దుకొని ఉదయాన్నే వేడి నీళ్ళతో స్నానం చేస్తే కొద్ది రోజుల్లో ఈ దురదలన్నీ ఆగిపోతాయి. ఇది పైపూతకు మాత్రమే. ఇక లోపలికి ఇవ్వడానికి కరంజాజి గింజలు అంటే కానుగ గింజలని ఆ కానుగ గింజ తీసుకొని వాటిపైన పొట్టు తీసి సగం విత్తనం, ఒక విత్తనాన్ని 2 భాగాలు చేసి వచ్చే ఒక విత్తనం లేదా ఒక 100 గ్రాముల కానుగ గింజలు పై పొట్టు తీసి దంచి పేస్టు చేసి అలా దంచి ఈ యొక్క పేస్ట్ని రోజు భోంచేసిన తర్వాత 2 ఏళ్ళకొచ్చే పరిమాణంలో నోట్లో వేసుకొని నీళ్లు పోసుకున్నామా, ఇది కానుగ గింజలు ఇంటర్నల్గా తీసుకోవడం, వేప గింజలు, కానుగ గింజల పేస్టు అలా తైలంలో చేసిన ఈ తైలాన్ని మన శరీరానికి రుద్దుకుంటే కాస్త శ్రమ అయినా మీరు పాటుపడితే కష్టపడితే ఎన్నో డబ్బులు మీకు మిగిలి ఈ చర్మం పైన వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయి. మీకు అనుమానం వస్తే ఏ విధంగా చేసుకోవాలా అని మీకు ఒక డౌట్ వస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీరు ఫోన్ చేసి ఈ యొక్క ఔషధాన్ని మీరు అడిగితే నేను మీకు ఫోన్లో చెప్పగలను. మీ కన్సల్ట్ మాకు అవసరం లేదు. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది.
మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేస్తూ మీ సేవలో ఎస్కే రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.